హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్స్ పొందుతున్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలపడం జరిగింది. అది ఏమిటి అంటే సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి పాత విధానంలోనే 2016 ప్లస్ 4016 రూపాయలు ఇస్తున్నారా, లేదు అంటే పెన్షన్ పెంపుదల చేసి 4016 అండ్ 6016 రూపాయలు ఇస్తున్నారా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా అసలు ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పటి వరకు మనకి సరఫరా చేస్తున్నారు, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ చేయూత ఆసరా పెన్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పత్రిక ప్రకటన అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పింఛన్లు పొందు పింఛన్దారులకి పత్రిక ముఖంగా తెలియజేయనది ఏమనగా తేదీ 25/9/2025 నుండి తేదీ 30/9/2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరనైనది. ఇక్కడ నల్గొండ నుండి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా పోస్టల్ శాఖ ద్వారా పంచిపెట్టేటటువంటి దగ్గర ఆల్రెడీ పోస్టల్ శాఖకైతే ప్రభుత్వం నిధులని జమ చేయడం జరిగింది వారి అకౌంట్లకి. అక్కడి నుండి మీకు మీ గ్రామ పంచాయతీలలో పంచాయతీ సెక్రటరీల ద్వారా, పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీ ద్వారా ఈ యొక్క పెన్షన్స్ని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండే ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలలో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులైతే జమ అయ్యాయి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందేటటువంటి పెన్షన్స్ కొన్ని జిల్లాలలో అయితే ఇంకా జమ కాలేదు. వారికి కూడా 1 నుండి 2 రోజుల్లో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి 25వ తారీఖు రోజున స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం 30 తారీఖు 9వ నెల వరకు అయితే ఈ యొక్క అవకాశం ఉంది పోస్టల్ శాఖ వారి వద్ద నుండి తీసుకోవడానికి. ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి కనిపిస్తుంది. పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మీరు మధ్య దళారీలని ఎవరిని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి కూడా 1 రూపాయి కూడా సొమ్ముని చెల్లించవలసినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పోస్టల్ శాఖ వారి వద్ద నుండి ఈ యొక్క డబ్బునైతే తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే పెన్షన్ మొత్తము ఇప్పుడు ఏదైతే 4016 రూపాయల పెన్షన్ ఉంటుందో ఆ 16 రూపాయలు ఇవ్వకుండా కేవలం 2000, 4000 ఈ విధంగా ఇచ్చేసి 16 రూపాయలు వాళ్ళే తీసుకుంటున్నారు అనేటటువంటి కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క 16 రూపాయలని కూడా మీరు అడిగి తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు క్లియర్గా చెప్తున్నారు. ఆ విధంగా ఎవరైనా ఇవ్వనట్టయితే మీరు సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి కంప్లైంట్ చేసినట్టయితే వారిని సస్పెండ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్గొండ నుండి అయితే ఈ యొక్క పత్రిక ప్రకటన అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా పెన్షన్స్కి సంబంధించి పాత పద్ధతిలోనే పాత మనీనే 2016 అండ్ 4016 రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా పెన్షన్ పెంపుదల కార్యక్రమం అయితే మొదలు కాలేదు. సో ఈ ఆసరా పెన్షన్స్కి సంబంధించి పెంపుదలకి సంబంధించి కానివ్వండి, లేదు అంటే ఇంకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కొత్త పెన్షన్లకి సంబంధించి కానివ్వండి, ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు మీకు రావడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.